హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చపి టాక్స్. నా పేరు దీప్తి. మనం మర్యాద రామన్న కథల్లో ఈరోజు రంగమ్మ గంగమ్మ అనే కథను తెలుసుకుందాం. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊళ్ళో రంగమ్మ గంగమ్మ అనే ఇద్దరు ఆడవాళ్ళు పక్క ఇళ్లల్లో ఉండేవారు. రంగమ్మకు 2 గేదెలు ఉన్నాయి. నెయ్యి వ్యాపారం చేస్తూ ఉండేది. గంగమ్మకు 8 గేదెలున్నాయి. పాలు అమ్ముకుని జీవిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి గంగమ్మ రంగమ్మ దగ్గర 1/2 కిలో నెయ్యి అప్పు తీసుకుంది. ఎన్ని రోజులు గడిచినా బాకీ తీర్చలేదు. గంగమ్మ గెయ్యాళి గంప. ఎప్పుడూ ఇరుగు పొరుగు వాళ్లతో కారణం లేకుండా తగులాడుతూ ఉండేది. ఆమె నోటికి భయపడి ఎవ్వరూ ఏమీ అనలేక ఊరుకునేవారు. ఇలాంటి మనిషిని నెయ్యి బాకీ తీర్చమని ఎలా అడిగేది భగవంతుడా అని రంగమ్మ ఎంతో ఆలోచించింది. చివరకు ఎలాగో ధైర్యం చేసి, గంగమ్మక్క, నా దగ్గర 1/2 కిలో నెయ్యి అప్పు తీసుకున్నావు. నువ్వే బాకీ తీరుస్తావని ఊరుకున్నాను. కానీ నెలలు గడిచిపోయినా నువ్వు ఆ ప్రస్తావనే చేయలేదు. మర్చిపోయావేమోనని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. నాకు ఇంట్లో చుట్టాలొచ్చారు. నెయ్యి లేదు. అప్పు తీరుస్తావా అక్క అని ఎంతో మర్యాదగా అడిగింది. అది విని గంగమ్మ పెద్ద గొంతుతో గట్టిగా అరుస్తూ పోట్లాటకు దిగింది. ఆహా, వింతగా ఉందే! నేనేమిటి నీ దగ్గర నెయ్యి అప్పు తీసుకోవడం ఏమిటి? 8 గేదెల పాడి చేస్తున్న నేను, ముష్టి 2 గేదెలతో బతుకుతున్న నీ దగ్గర 1/2 కిలో నెయ్యి అప్పు తీసుకున్నానంటే ఎవరైనా నమ్ముతారా? ఇక నోరు మూసుకుని ఊరుకో. ఎవరైనా వింటే నవ్విపోతారు అని రంగమ్మపై విరుచుకుపడింది. ఆమెతో పోట్లాడే శక్తి లేక రంగమ్మ అప్పటికి ఏమీ మాట్లాడకుండా ఊరుకుని తరువాత మర్యాద రామన్న దగ్గరకు వెళ్ళి విషయమంతా వివరించి గంగమ్మపై ఫిర్యాదు చేసింది. మర్యాద రామన్న ఒకనాడు గంగమ్మను న్యాయసభకు పిలిపించాడు. సభలో అడుగు పెడుతూనే గంగమ్మ చేతులు తిప్పుకుంటూ పెద్దగా అరవటం మొదలుపెట్టింది. అయ్యా, ఇదేనా మీ ధర్మం? నన్ను సభకు పిలిపించడం న్యాయమేనా? నాకు 8 గేదెల పాడి ఉంది. ఈ రంగమ్మ 2 గేదెలు పెట్టుకుని బ్రతుకుతుంది. అలాంటిది నేను ఆమె దగ్గరికి పోయి నెయ్యి అప్పు అడిగే అవసరం ఏముంటుంది? ఎవరైనా చెప్పమనండి. ఇది నమ్మదగిన విషయమేనా? వినడానికే వింతగా లేదు. నేనంటే గిట్టక ఆ రంగమ్మ లేనిపోని అబద్ధాలు కల్పించి నా మీద ఫిర్యాదు చేసింది. మీరు ఆలోచించి రంగమ్మకు తగిన విధంగా బుద్ధి చెప్పండి అని గంగమ్మ అన్నది. మర్యాద రామన్న ఆమె మాటల ధోరణి గమనించాడు. ఆమె మాటల్లోని కపటం గ్రహించాడు. తీర్పు వాయిదా వేసి మరునాడు రంగమ్మను గంగమ్మను ఇద్దరినీ సభకు రావాల్సిందిగా ఆదేశించాడు. మరునాడు రామన్న తన న్యాయస్థానం ముందు భాగమంతా నీళ్లు పోయించి అంతా బురదగా ఉండేటట్లు చేయించాడు. సభ ప్రారంభమయ్యే సమయానికి రంగమ్మ గంగమ్మ వచ్చారు. వారిద్దరూ ఆ బురదలో నడుస్తూ న్యాయసభ దగ్గరికి రావాల్సి ఉంది. అలాగే ఇద్దరూ మోకాల్లోతు బురదలో నడుచుకుంటూ మర్యాద రామన్న దగ్గరికి వచ్చారు. వెంటనే రామన్న వాళ్ళిద్దరికీ బురదకాళ్ళు కడుక్కోవటానికి రాజభటుల చేత 2 చిన్న కడవల్లో నీళ్లు తెప్పించాడు. కడవ అంటే ఈ రోజుల్లో ఒక చిన్న బకెట్ అంతా అని అర్థం. రంగమ్మ తనకిచ్చిన కడవ నీళ్లలో సగం నీళ్లతోనే శుభ్రంగా బురద కడుక్కుని ఇంకా సగం నీళ్లు మిగిల్చింది. కానీ గంగమ్మ తనకిచ్చిన కడవ నీళ్లు ఖర్చు చేసినా కాళ్ల బురద పోలేదు. రామన్న ఆజ్ఞ ప్రకారం మరో కడవడి నీళ్లు అందించారు భటులు. అలా 2 కడవల నీళ్లు ఖర్చు చేసినా గంగమ్మ కాళ్లకు బురద పూర్తిగా పోలేదు. అది చూసి రామన్న గంగమ్మతో, ఏమమ్మా, 2 కడవ నీళ్లు ఇచ్చినా నువ్వు కాళ్ల బురద వదిలించుకోలేకపోయావు. కానీ రంగమ్మ సగం కడవ నీళ్లతోనే శుభ్రంగా బురద కడిగేసుకుంది. దీన్ని బట్టి నువ్వు ఎంతటి దుబారా మనిషివో తెలిసిపోతుంది. నువ్వు ఉండటానికి 8 గేదెలున్నా నెయ్యి తీసి పొదుపు చేయటం నీకు చేత కాదు. దుబారాగా ఖర్చు చేయటం నీకు అలవాటు. నువ్వు రంగమ్మ దగ్గర 1/2 కిలో నెయ్యి అప్పు తీసుకున్న మాట వాస్తవమే. రంగమ్మకు 2 గేదెలున్నా పొదుపుగా వాడుకునే మనిషి కాబట్టి నువ్వు వెంటనే ఆ నెయ్యిని రంగమ్మకు ఇచ్చేసేయ్. లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని అన్నాడు. గంగమ్మ మారు మాట చెప్పలేకపోయింది. చేసిన తప్పు మర్యాదగా ఒప్పుకొని 1/2 కిలో నెయ్యి తెచ్చి రంగమ్మకు ఇచ్చివేసింది. ఒక మనిషి ప్రవర్తన తెలుసుకోవడానికి, నిజం రాబట్టడానికి మర్యాద రామన్న చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. సభలోని వారంతా హరహరధ్వానాలతో రామన్నను పొగిడారు. ఇదండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ ఈ కథ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.